అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు హత్యకి సంబంధించి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను కూడా వంగవీటి నరేంద్ర పరిశీలించడం జరిగింది. ఆ కుటుంబంతో లక్ష్మీనాయుడు భార్య సుజాత తోటి కూడా మరి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, నిరుపేద కాపు కుటుంబంపై కూడా మరి జరిగినటువంటి దాడిని ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కమ్మ సామాజిక వర్గం మీద కూడా సంచలన ఆరోపణలు చేయటం జరిగింది. ఇదే విషయాన్ని గతంలో కొంతమంది కాపు నాయకులు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఓదార్చే క్రమంలో కూడా వారందరూ కూడా మరి విమర్శలు చేయటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లలో కూడా మరి కాపులు అనగదొక్కబడుతున్నారని వంగవీటి నరేంద్ర కూడా స్ట్రాంగ్ గా విమర్శలు చేయటం జరిగింది. అదేవిధంగా నరేంద్ర వచ్చే క్రమంలో అక్కడ పోలీసులు అడ్డు చెప్పడం, అదేవిధంగా 2 వెహికల్స్ కు మాత్రమే పర్మిషన్ ఇవ్వటం తదితర అంశాలలో కూడా పోలీసులతోటి వాగ్వాదానికి వంగవీటి నరేంద్ర కూడా మరి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా వంగవీటి నరేంద్ర చేసినటువంటి సంచలన ఆరోపణలు ఒకసారి మీరే వినండి. వీర చౌదరి చనిపోతే వెంటనే ఆయన స్పందించింది కాకుండా హోంమంత్రి గారు, సీఎం గారు వీళ్ళందరూ వచ్చేసారే. మరి ఈయన ఏం తప్పు చేశాడని లక్ష్మీనాయుడు అంటున్నారు కదా మీడియా మిత్రులు. అయ్యా మీరు దీన్ని కులపరంగా విడదీకండి, వాళ్ళ ప్రాణ స్నేహితులు అంటున్నారు. కులపరంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇదే గన వేరే విధంగా ఈ యాక్సిడెంటే గన ఈ యాక్సిడెంట్ అని మీరు చిత్రీకరిస్తున్న దాన్ని ఇదే మర్డర్ గన ఆ కారు మీద నాయుడుస్ అని ఉండి ఏ రంగా గారి బొమ్మ ఉంటే ఈ పాటికి దీని చుట్టూ ఎంత కథ వెళ్ళేవాళ్ళండి. ఒక సాంబగాడు, ఒక శివగాడు, ఒక మురళిగాడు, ఒక కిట్టుగాడు వీళ్ళందరూ కూడా గ్రాఫిక్లు పెట్టి ఒక మూర్తిగాడు మెయిన్ ఛానల్స్లో మొత్తం ఒక గ్రాఫిక్స్తో దీన్ని చిత్రీకరించి ఒక స్పూఫ్ ఒకటి రెడీ చేసి ఇంత హంగామా చేసేవాళ్ళు. ఇవాళ ఆ మెయిన్ ఏదైతే ప్రభుత్వానికి అనుకూలం ఉన్నటువంటి ఛానల్లో ఒక్కదానిలో కూడా ఎందుకు రావట్లేదండి? కేసులో కూడా అరెస్ట్ చేసింది ఇద్దరినే, దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి 2 మహిళలు కూడా ఉన్నారు. మరి అలా మహిళల పేర్లు ఎందుకు రానివ్వట్లేదు? ఎవరు దీని వెనకాల ఉన్నారు? ప్రభుత్వం లేదా? ఇవాళ వరకు ప్రభుత్వం 2 వారాలు దాటిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఎందుకు లేదు? మీరు ఒక్కళ్ళు మీ కులంతోనే గెలిచారా? ఏ కులము మిమ్మల్ని ఓట్లేసి గెలిపించలేదు, అధికారంలోకి తీసుకురాలేదా? ముఖ్యంగా మొన్న అధికారంలోకి రావడానికి మీకు ఈ కాపు బలిజ తెలగ కులాలు మీకు ఓట్లు వేయలేదా? ఇన్ని రకాలుగా వాడుకుని ఇవాళ జరిగినటువంటి ఈ దారుణాన్ని బయటికి రానివ్వకుండా మీరు ఏ విధంగా చిత్రీకరిస్తే ఒక యాక్సిడెంటా? అది కూడా కారులో స్పష్టంగా 2 మహిళలు పక్కనే ఉండి ప్రోత్సహించి మరి ఆ యొక్క యాక్సిడెంట్ జరుగుతుండగా దాన్ని చిత్రీకరించే విధంగా మేము మాట్లాడతామని ముందే మాట్లాడుకుని గుద్ది చంపేసేస్తే దాన్ని మీరు యాక్సిడెంట్ కింద చిత్రీకరించాలనుకుంటున్నారు. చేయండి, మీరు ఏం చేస్తారు? మరి పోలీసు వారిని కూడా నేను అడుగుతున్నాను, దయించి మీరు వాడి నేర చరిత్రను తీసుకొచ్చి మీరు ఈ కేసులో సాక్ష్యాల కింద పెట్టండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరినైతే మహిళల్ని ఒక నేరం చేసేవాడి కన్నా ఎక్కువ నేరం చేయడానికి ప్రోత్సహించే వాళ్ళది ఇంకా పెద్ద నేరం. మరి అలాంటి పక్క నుండి కారులో కూర్చుని ఈ యొక్క లక్ష్మీనాయుడు కానీ, భార్గవ నాయుడు కానీ, పవన్ నాయుడు కానీ గుద్దుతుంటే ఇంకా గుద్దేసే చంపేసే మన మీదకి వస్తారా వీళ్ళు? మన కులం మీదకి వచ్చి ఇచ్చేస్తారంటే మా ఇంట్లో ఆడవాళ్ళని ఏమైనా చేస్తే మీ దగ్గర తీసుకొచ్చి వదిలేసి వెళ్ళాలా? అంటే మీ ఇంట్లో వదిలేసేయాలా మేము? ఇదే కదా మీరు చెప్తుంది. జరిగిన రోజు మీరు తీసుకుంటే మరి మీరు వెహికల్ అడ్డం పెట్టి మీరు రాండి సార్, ఎక్కడ 2 వెహికల్ ఎక్కడ పొమ్మన్నాం కదా, మేము వద్దంటాం కదా, మేమే చెప్తున్నాం కదా సార్ పొమ్మండి. అక్కడ మీ వాళ్ళే చెప్పారండి 2 వెహికల్స్కే పొమ్మన్నారు సార్, 7 కూడా మేము చెప్తున్నాం.